హైడ్రా రంగనాథ్ ఈదుకుంటూ వస్తాడో, రేవంత్ రెడ్డి ఈదుకుంటూ ఉరుక్కుంటూ వస్తాడో, మరి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను. సో సర్వే నెంబర్ 7 ఈదులకుంట చెరువు దగ్గర మనం ఉన్నాము. ఇదంతా కూడా చెరువే, మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి చెరువే. ఇప్పుడు ఇక్కడ నించుంటే కూడా బాగా కంపు కొడతా ఉంది. సో రామానాయుడు క్రికెట్ అకాడమీ వెనకాల సరిగ్గా కానామెట్ దగ్గర మనం ఉన్నాము. ఇది ఈదులకుంట చెరువు. ఈ ఈదులకుంట చెరువులో మరి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే, ఒక్కసారి అక్కడ చూడండి, అక్కడ మీకు కనబడుతోంది NVN ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, NVN ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, NVN కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు మరి ఇక్కడ ఈ చెరువుని మొత్తం కూడా తీసుకొని ఈ చెరువులో మొత్తం కూడా కడతా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మీకు అక్కడ కనబడుతోంది వర్క్ కూడా. ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కనబడుతూ ఉంది. ఇదంతా కూడా సర్వే నెంబర్ 7. ఇది జనరల్ గా అంత ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి ఇది చెరువు అని లేకపోతే ఏదని ఎవరికి ఏం తెలియదు. అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా ఎవరు పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరి బిజీ లైఫ్స్ లో వాళ్ళు ఉన్నాము. సో ఇదంతా కూడా హ్యాపెనింగ్ హైదరాబాద్. ఇది అవుట్స్కర్ట్స్, కానామెట్, నానక్రామ్ కూడా, ఈ పుప్పాల కూడా, ఈ కుక్కట్పల్లి బ్యాక్ సైడ్ కొండాపూర్, ఇదంతా కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ప్లెయిన్ ల్యాండ్స్. సో ముఖ్యంగా ఈ ఈదులకుంట చెరువుని మరి హైడ్రా రంగనాథ్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఉన్నోడి మీద ఎందుకు కొట్టారు, మీరు లేనోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? మొన్న అసలు భూదాన భూములకి ఏమంటారు గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధమే లేదు, గవర్నమెంట్ కి సంబంధమే లేదు. భూదాన్ భూములు అంటే పేదల కోసం ఎప్పుడో 1954లో ఉన్నోడు లేనోడికి ఇచ్చినటువంటి భూములు అవి. ఓకే, మరి దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, లేకపోతే మన దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, లేకపోతే నిరుపేదల మీద మొన్న మాదాపూర్లో అక్కడ షాపులు మొత్తం కూడా డిమాలిష్ చేశారు. మొన్న బొల్లారం మార్కెట్ లో అక్కడ కూడా షాపులన్నీ కూడా డిమాలిష్ చేసినారు హైడ్రా. మరి ఎందుకు ఈ NVN కన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ గా బహిరంగంగా చెరువులో కడతా ఉంటే మరి ఎందుకు హైడ్రా దృష్టికి రాలేదా? సరే, మరి రంగనాథ్ గారు అంటారు 2000 కేసులు ఉన్నాయమ్మా, 2000 రోజుకో 2000 పంచాయతీలు ఉంటాయి, ఎన్నని పట్టించుకోవాలని. మరి అంటే ఉన్నోడు గురించి మాట్లాడినప్పుడు ఇటువంటి పంచాయతీలన్నీ మీకు గుర్తొస్తాయి, లేనోళ్ళ గురించి మాట్లాడినప్పుడు గుర్తురాదు. సరే, ఇప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోవాలా. మీరు ఓన్లీ ఉన్నోళ్ళవే కులగొడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అదే వస్తూ ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇది మొత్తం చెరువు, ఇది ఈదులకుంట చెరువు. సో ఈదులకుంట చెరువులో నేను ఏం చెప్తున్నా అంటే